భారత్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరగబోయే 3 మ్యాచ్ల వన్డే సిరీస్ రేపటి నుంచి ప్రారంభం కానుంది. రేపు శనివారం ధర్మశాలలో తొలి వన్డే మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం టీమిండియా కెప్టెన్ శుభమన్ గిల్ మైండ్ బ్లోయింగ్ ప్లాన్ తో రెడీ అవుతున్నాడు. తొలి వన్డే కోసం భారత ప్లేయింగ్ 11 ని ఎంపిక చేసే విషయంలో శుభమన్ గిల్ కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోక తప్పట్లేదు. స్టార్ ఆటగాళ్లను పక్కన పెట్టేసి తుది జట్టులో భారీ మార్పులు చేయబోతున్నట్లు సమాచారం. ఆఫ్ఘనిస్తాన్ తో జరిగే మొదటి వన్డే కోసం శుభమన్ గిల్ రోహిత్ శర్మతో కలిసి ఓపెనింగ్ చేయనున్నాడు. అయితే లెఫ్ట్ హ్యాండ్ ఓపెనర్ ఎస్ఎస్పీ జైస్వాల్ కూడా జట్టులో ఉన్నాడు. కానీ ధర్మశాల స్టేడియంలో జరిగే ఫస్ట్ మ్యాచ్ లో గిల్ రోహిత్ శర్మ ఓపెనింగ్ పక్కా. ఇక ఎస్ఎస్పీ జైస్వాల్ కు ప్లేయింగ్ 11 లో చోటు దక్కడం కష్టమే. అతను బెంచ్ కే పరిమితం కావాల్సిన పరిస్థితి ఉంది. ఇక నెంబర్ 3 స్థానంలో రన్ మేషన్ విరాట్ కోహ్లీ ఆడాల్సి ఉండగా ఈ వన్డే సిరీస్ కు అతడు అందుబాటులో లేడు. దీంతో విరాట్ కోహ్లీ ప్లేస్ లో నెంబర్ 3 పొజిషన్ లో ఇషాన్ కిషన్ ను బరిలోకి దించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇషాన్ కిషన్ తన చివరి వన్డే మ్యాచ్ ని 2023 అక్టోబర్ 11న ఢిల్లీలో ఇదే ఆఫ్ఘనిస్తాన్ పై వరల్డ్ కప్ మ్యాచ్ లో ఆడాడు. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడే ఆఫ్ఘనిస్తాన్ తో తొలి వన్డేలో తుది జట్టులో స్థానం ఖాయంగా కనిపిస్తుంది. ఈ మధ్య T20 వరల్డ్ కప్ అలాగే IPL అద్భుతంగా రాణించిన ఇషాన్ కిషన్ వైపే టీం మేనేజ్మెంట్ కూడా మొగ్గు చూపుతుంది. ఇక వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 4వ స్థానంలో గ్యారెంటీ. అలాగే వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ KL రాహుల్ 5వ స్థానంలో బ్యాటింగ్ చేయనున్నాడు. ఇక 6వ స్థానంలో స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా సిరీస్ కు దూరం కావడం పెద్ద మైనస్. దీంతో హార్దిక్ పాండ్యా లేకపోవడంతో 6వ నెంబర్ తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డికి ప్లేయింగ్ 11 లో ఛాన్స్ దక్కే అవకాశం ఉంది. ఇక స్పిన్ ఆల్రౌండర్ గా వాషింగ్టన్ సుందర్ జట్టులో ఉంటాడు. కుల్దీప్ యాదవ్ తో కలిసి అతడి స్పిన్ బాధ్యతలు పంచుకోనున్నాడు. ఇక జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్ అందుబాటులో లేకపోవడంతో ఆఫ్ఘనిస్తాన్ తో వన్డే సిరీస్ లో భారత పేస్ బౌలింగ్ విభాగాన్ని హర్షదీప్ సింగ్ ముందుండే నడిపించనున్నాడు. హర్షదీప్ సింగ్ తో పాటు ప్రసిద్ధి కృష్ణ బరిలోకి దిగడం ఖాయంగా కనిపిస్తుంది. అయితే మూడో పేసర్ గా ప్రిన్స్ యాదవ్ లేదా గున్నూర్ బార్లలో ఒకరికి వన్డే డెబ్యూ చేసే లక్కీ ఛాన్స్ రానుంది. అంచనాలను సీనియర్ ని బట్టి చూస్తే ప్రిన్స్ యాదవ్ కే ఫస్ట్ వన్డే క్యాప్ దక్కేలా ఉంది. ఇక మొత్తంగా అంచనా ప్రకారం టీమిండియా ప్లేయింగ్ 11 ఇలా ఉండే అవకాశం ఉంది. రోహిత్ శర్మ, శుభమన్ గిల్, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, KL రాహుల్, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షదీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్, ప్రసిద్ధి కృష్ణ.